రాజముద్రతో పాసు పుస్తకాలు, భూపందేరాలు గుట్టు తేల్చాలి. చూడండి, ఈ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండేది, ఇప్పుడు పాసు పుస్తకాల మీద రాజముద్ర వస్తుంది. సో అంటే స్పష్టమైన మార్పు, ఒక నియంత నుంచి ప్రజాస్వామ్యం వైపు ఇది మార్పు అని అనుకోవాలి. భూపందేరాలు గుట్టు తేల్చాలి, బాధితులకు సాంత్వన చేకూర్చేలా చర్యలు, రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు. ఇదే అంశాన్ని ఇందులో కూడా ప్రధానంగా ప్రస్తావించారు. రాజముద్ర క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలు ఇస్తారట. చూడండి, చాలా విచిత్రమైన అంశం. ఆంధ్రజ్యోతిలో దీన్ని చాలా ఇన్డెప్త్ చేశాడు, చాలా మంచి స్టోరీ చేశాడు, హైలైట్ చేశాడు. ఇక్కడ హెడ్లైన్ వార్తగా, ఫోటోల పిచ్చి ఖరీదంటే 700 కోట్లటండి. దీనమ్మ జీవితం. గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది. తుడిపేయాలంటే మరో 15 కోట్ల ఖర్చు. పాస్బుక్పై బొమ్మ కోసం 15 కోట్లు. వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం. నాడు అడ్డు చెప్పకుండా నిధుల ఖర్చు. నిగ్గు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలుండాలి, సీఎం దిశానిర్దేశం. ఏంటండి దారుణం? 700 కోట్ల రూపాయలు ఫోటోల కోసం ఖర్చు పెట్టారా? గ్రానైట్ రాళ్లపై జగన్ బొమ్మను ముద్రించాలంటే అన్ని 700 కోట్లట. అసలే రాష్ట్రం అప్పుల పాలైతే జగన్మోహన్ రెడ్డికి సోకులు ఎక్కువైనాయి. సో తన బొమ్మ ప్రతి గ్రానైట్ రాయి మీద ఉండాలి. భవిష్యత్తులో మనం తవ్వుతుంటే ఆంజనేయ స్వామి విగ్రహమో లేకపోతే వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడితే అబ్బా స్వయంభూ వెలసాడు ఈయన అనేసి మనం తీసి ఆయన గుడి కడతాం కదా. భవిష్యత్తులో బహుశా ఆయన గుడి కట్టారని జగన్మోహన్ రెడ్డి భావించడం, ఎక్కడ తవ్వితే అక్కడ ఆయన బొమ్మలు రావాలని, భవిష్యత్ తరాలకు తెలియాలని అనుకున్నాడేమో. ఇంత దుర్మార్గమైన ప్లాన్ వేశాడు. 700 కోట్ల రూపాయలు ఏంటండి? వాళ్ళ ఇంటికి 45 కోట్ల రూపాయలు ఫర్నిచర్లు, సెట్టింగ్ల కోసం ఖర్చు పెట్టుకున్నాడు. ప్రజాధనం విలువ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ప్రజల ధనాన్ని, ప్రజల సొమ్మును ప్రజలకే పంచి, ప్రజలకే దారాదత్తం చేసి, సో ఇవాళ అంటే పంచి దారాదత్తం ఇలా కూడా అనకూడదు. సో ఆ ప్రజల సొమ్మును ప్రజలకే ఇచ్చి దేవుడయ్యాడు ఆయన. ఎలా అవుతాడు? ఆయన డబ్బులు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. అయినా ప్రజలు పాప అమాయకంగా ఆయన నమ్మారు. ఇవాళకి 40% మంది ఆయన నమ్మారంటే ఎంత అమాయక జనం ఉన్నారు మన రాష్ట్రంలో. ఎంత అమాయకంగా ఇంకా తెరలు తొలగకుండా ఎలా ఉన్నారు చూడండి. ఎలా మోసం చేస్తున్నాడు చూడండి. తను ఎంత మాయ చేశాడు చెప్పండి ఆ 40% మందిని. దుర్మార్గం. 700 కోట్ల రూపాయలు అండి. సో 700 కోట్ల రూపాయలు ఉంటే ఎన్ని మంచి పనులు చేయొచ్చండి. అన్న క్యాంటీన్, నోటికాడ అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు తీసేసాడు. కానీ 700 కోట్ల రూపాయలతో ఆయన బొమ్మలు వేసుకుంటాడా? దయచేసి 15 కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఆ బొమ్మలు ఉండటానికి లేదు. అరాచకులు లేకపోతే రాక్షసుల బొమ్మలు భవిష్యత్ తరాలకు కూడా కనపడడానికి కూడా వీల్లేదు. కాబట్టి అది వెంటనే తీసేయాల్సిన అవసరం అయితే ఉంది.